అందరికీ నమస్కారం. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇంత గొప్పగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన గ్రామ పెద్దలైన మన ప్రసాద్ గారికి, శంకర్ గారికి, తిరుపతి నాయుడు గారికి, మిగతా ముఖ్య పెద్దలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు సీతానగరంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ లో గాదెల వలస ఒక ల్యాండ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇందులో ఎక్కడ కూడా నిర్మోహమాటంగా ధైర్యంగా చెప్పగలుగుతాను, మీరు చేసింది అద్భుతమైన ప్రోగ్రాం. ఏదో ఉత్సవం జరుగుతున్నట్లు, ఏదో తీర్థయాత్ర జరుగుతున్నట్లు సంబర పండగ ఎలాగైతుందో ఈ రోజు గాదెల వలసలో అంతే గొప్ప పండగ జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పండుగ. దీనికి కారకులైన పెద్దలకి, గ్రామ ప్రజలకి, మహిళలకి, మరి ముఖ్యంగా యువకులకి అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు. అలాగే సీతానగరం అంటే బేబీ నైన్ అంటే సీతానగరం. సీతానగరానికి బొబ్బుల రాజవంశస్థులకి ఒక విడదీయన బంధం. ఆ బంధంలో నేను కూడా ఒక కుటుంబ సభ్యుని అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఆయన నడిపిస్తున్న బాటలో నడుస్తూ, నాయన వేస్తున్న అడుగుల్లో అడుగేస్తూ, ఒక పెద్దనిలా నన్ను ఎప్పుడు ముందుండి నడిపిస్తున్న బొబ్బుల పులి బేబీ నైన్ గారికి ఎప్పుడు కూడా ఒక తమ్ముడుగా నేనున్నాను, మీతో మీరు ఏం చెప్పినా సిద్ధమే అని ఒక పౌరుషంతో తెలుగుదేశాన్ని పార్వతీపురం నేలపై రెపరెపలాడించాలని ఆశతో ఎప్పుడు కూడా కృషి చేస్తున్నాను. అయితే ఎప్పుడు కూడా వస్తున్న బేబీ నైన్ గారికి, అలాగే ఈరోజు ప్రత్యేకంగా మన జనసేన రాష్ట్ర కార్యదర్శి పాలూరు బాబు గారు రావడం కూడా చాలా సంతోషం. వచ్చినందుకు చాలా చాలా ప్రత్యేకంగా వందనాలు. సీతానగరం నుంచి వచ్చిన ప్రముఖులు, ముఖ్యులు, సర్పంచులు, సీనియర్ నాయకులు అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ మన జనసేన నాయకులు ఇప్పుడు బేబీ నాయుడు గారు కూడా మాట్లాడున్నారు. రాష్ట్రం ఎంత దారుణంగా అయిందో, ఒక వ్యక్తి రాష్ట్రాన్ని బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రం ఎంత అధోగతికి వెళ్ళిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మీ పిల్లలకి ఉద్యోగాలు లేవు, మహిళలకి రక్షణ లేదు, బీసీలకి రక్షణ లేదు, దళితులకి రక్షణ లేదు, గిరిజనులకి రావాల్సిన ఉద్యోగాల్లో కోత. ప్రతి విషయాన్ని విషపూరితంగా తయారు చేశాడు ఈ సైకో రెడ్డి జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు రావాల్సిన చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన హక్కులు కూడా దారుణంగా కట్ చేశాడు. బీసీలకు రావాల్సిన చట్టసభలోకి వెళ్ళడానికి 34% రిజర్వేషన్లు ఉంటే దాన్ని 24% చేసి 10% ని తన సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక కుయుక్తితో మనకి రావాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవులను కూడా కట్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మడం తిప్పను, మాట తప్పను అని చెప్పుకొచ్చిన ఈ పెద్ద మనిషి చేసిందల్లన్నా దారుణమైన పనులు. ఒక విషయంలో గుర్తుపెట్టుకోండి, ఈయన పదవి వచ్చిన కాడి నుంచి రాష్ట్రానికి ఉన్న అన్ని వ్యవస్థల్ని దిగజార్చాడు. ఎడ్యుకేషన్ లో రాష్ట్రం ఎప్పుడు కూడా 2-3 పొజిషన్లు ఉండేది. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ 18వ స్థానంకి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్. అది ఈయన తీసుకొచ్చిన అభివృద్ధి. రాష్ట్రంలో ఎటు చూసినా రోడ్లు బాగోలేదు. ఇక భవిష్యత్తు శూన్యం. ఈ శూన్యానికి వెలుగు నింపాలంటే ఇద్దరు రావాలి. బగబగమండే సూర్యుడు పవన్ కళ్యాణ్, చల్లని చూపించే చంద్రుడు చంద్రబాబు తిరిగి వస్తేనే మళ్ళీ వీళ్ళు మనం ఆశతో గాని, ఆశాజనకం గాని బతకగలుగుతాం. ఒకటే చెప్తున్నా, ఈ రోజు ఎవరైతే పసుపు కండువ వేసుకుని ఉన్నారో, ఈ యొక్క పసుపు కండువ స్వర్గీయ నందమూరి తారక రామ గారు ఇచ్చారు మనకి. ఆయన ఇచ్చిన కండువ వేసుకున్న ప్రతి తెలుగువాడు గుండె నిండా చంద్రబాబు ఉండాలి. ఈసారి రాబోతున్న ఎలక్షన్ లో మనం ఇచ్చే ఒక పెద్ద సౌండ్ ఎలా ఉండాలంటే, ఈ రోజు ఇచ్చే రాష్ట్రంలో సౌండ్ దేశం మొత్తం వినిపించాలి ఈ సౌండ్. అలాంటి చరిత్రాత్మక విజయాన్ని అందుకోవాలి రాష్ట్రం. ఎందుకంటారా,
ఒక అన్యాయం జరిగిన తర్వాత, ఒక అక్రమం జరిగిన తర్వాత ఇచ్చే రిజల్ట్ ఎలా ఉండాలో తెలుసా? ఇక రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీతో సంబంధం లేదు, ఆ జెండా కనబడకూడదు, ఆ జెండా వేసే వ్యక్తులు ఉండకూడదు, అప్పుడే రాష్ట్రాన్ని బాగు జరుగుతుంది. ఇక ఆలోచించండి, ఒక్కటే పని చేసుకుందాం. ప్రతి ఒక్కరి పైన బాధ్యత ఉంది రాష్ట్రాన్ని బాగు చేసుకునేది. మరి ముఖ్యంగా ప్రతి విషయంలో ఎలాగంటే మందు బాబులు ఉంటారు, వాళ్ళకి కూడా నాణ్యమైన మద్యాన్ని ఇవ్వలేకపోయాడు. ఎంత దారుణం అంటే, ఒక సీసా తయారవ్వాలంటే, ఒక మద్యం తయారవ్వాలంటే 78 గంటలు పడుతుంది. మనోడు 24 గంటలోనే ప్యాక్ చేసి అమ్ముతున్నాడు. దానిపై సీల్ గాని, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గాని, ఒక బ్యాచ్ నంబర్ గాని ఏం చేశాడో, కెమికల్ కంపోజిషన్ ఏంటో కూడా చెప్పకుండా అమ్ముతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో విషయం, ఎక్కడ కూడా ఈ లిక్కర్ స్కామ్ ఎలాంటిదంటే, ఆలోచిస్తే ఎవరైనా మందుబాబులు వెళ్ళి ఒక ఫోన్ పే చేయలేరు, అక్కడికి వెళ్ళి ఒక కార్డు తీసుకెళ్లేరు. వీలైతే డబ్బులే తీసుకుంటాడు. వచ్చే డబ్బుల్లో సగం డబ్బులు ఈ జే ట్యాక్స్ తీసుకుంటున్నాడు. డైరెక్ట్ గా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాయి. ఇది అక్కడ పరిస్థితి. ఇక ముఖ్యంగా ఎప్పుడూ తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేటప్పుడు ఇసుక ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు ఇసుకను కొనలేని పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆలోచించండి. అంతేకాదు, ఒక్క ఇండస్ట్రీని తీసుకురాలేదు, ఉన్న ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా పక్క రాష్ట్రాలకు పంపించాడు. అమర్ రాజా పెడతానంటే జే ట్యాక్స్ అడిగాడు, ఆయన తెలంగాణకి వెళ్ళాడు. వైజాగ్ లో నిన్ను కంపెనీ వస్తుందంటే దాన్ని జే ట్యాక్స్ అడిగాడు, ఆయన కూడా బెంగళూరుకి వెళ్ళిపోయాడు. ఒక కంపెనీ కాదు, ఇంతకు ముందు తెలుగుదేశం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని చెప్పి ఐటీ హబ్బులు తీసుకొచ్చి కంపెనీలు పెడితే ఈ మహానుభావుడు వచ్చినంత ఏం చేశాడు తెలుసా? కంపెనీలందరినీ తరిమేశాడు. మీరందరూ బయటకు వెళ్ళండి, ఆ బిల్డింగ్ నేను వాడుకుంటానన్నాడు. వాడింది లేదు, వీళ్ళకి ఏం చేసింది లేదు. పరిస్థితి ఎంత దారుణంగా తయారు చేశాడంటే, ఆ బిల్డింగ్లన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి, వాడకానికి పనికిరానికుండా ఉన్నాయి. ఎంత వినాశనం అంటే ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రం విలవిలలాడుతుంది. పౌరుషం గల తెలుగు వాళ్ళందరూ కూడా ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. బేబీ నాన్న గారు చెప్పినట్లు ఈసారి ఎలక్షన్ లో ఒక చరిత్రలో నిలిచిపోయే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక ప్రజలకి ఒక పెత్తందారుడికి యుద్ధం, ఒక అహంకారానికి ప్రజాస్వామ్యానికి యుద్ధం. ఆయన సిద్ధం అన్నాడు, మనందరమే సంసిద్ధమే. తిరిగి సిద్ధం అంటున్నాడు మిమ్మల్ని దోచుకోవడానికి, తిరిగి సిద్ధం అంటున్నాడు మాఫియా చేయడానికి, తిరిగి సిద్ధం అంటున్నాడు నా పిచ్చి మినిస్టర్లు పెట్టి మళ్ళీ ఒక పిచ్చి పాలన చేస్తానని, మళ్ళీ సిద్ధం అంటున్నాడు ఈసారి ఒక్కొక్కరిని పశువుల్లా కొంటాను, ఏమైనా చేస్తానంటున్నాడు. ప్రజాస్వామ్యం అంటే, రాజ్యాంగం అంటే నమ్మకం లేని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మీ అందరికీ తెలిసిందే, సొంత చెల్లి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నా మెడ పట్టుకొని గోడ గుద్ది మాట్లాడిన అన్న. సొంత చెల్లికి సాయం చేయలేని వ్యక్తి, తల్లినింటిని తరిమిన వ్యక్తి రాష్ట్రానికి బాగు చేస్తాడా? ఈయన మనకి నమ్మకమా? ఎక్కడికి వెళ్ళినా బోర్డులు నేనే నమ్మకం అని. అయ్యా, నిన్ను నీ తల్లే నమ్మలేదు, నీ చెల్లె నమ్మలేదు, రాష్ట్రం నమ్ముతాడా? ఇక నువ్వు నొక్కిన బట్టలు చాలు, ప్రజలు నీ పీక నొక్కడానికి రెడీగా ఉన్నారు, అది గుర్తు పెట్టుకో. పొలిటికల్ ట్రాన్స్ఫర్ చేసి చెత్తని ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఇంకో దగ్గరికి వేసిన చెత్తే, అవునా కాదా? ఇక్కడ తీసుకెళ్ళిన చెత్త, గాజుల వలసలో చెత్త, డబ్బులు కొలితే బంగారం అవుతుందా? అక్కడ కూడా చెత్తే. ఈ చెత్తనా కొడుకులు ఎక్కువైపోయి ఇక్కడికిక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అందరికీ ఒకటే మాట చెప్పాలి, రాబోతున్న ఉమ్మడి గవర్నమెంట్ తెలుగుదేశం జనసేనది రాష్ట్రానికి అభివృద్ధిలో నిలిపేది ఒకే ఒక ఫార్ములా, తెలుగుదేశం జనసేన జెండా పట్టండి. ఈసారి ఎవరైతే ఉమ్మడి అభ్యర్థి ఉన్నారో ఆయన గెలిపించండి. తిరిగి ఆంధ్రప్రదేశ్ కి స్వర్ణయుగం వస్తుంది, తిరిగి ఆంధ్రప్రదేశ్ కి ఇండస్ట్రీస్ వస్తాయి, తిరిగి ఆంధ్రప్రదేశ్ కి ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, ఆంధ్రప్రదేశ్ లో ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. అది ఆంధ్రప్రదేశ్ కు ఉన్నది. హ్యూమన్ రిసోర్స్ ఉన్న నెంబర్ 1 స్టేట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా ఉన్న స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఇంజనీరింగ్ చదువుకొని డిగ్రీలు చేసుకొని ఖాళీగా ఉన్న రాష్ట్రం కూడా మన ఆంధ్రప్రదేశే. అయితే ఆలోచించాల్సిన అవసరం ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. ఈసారి ఏదో ఇస్తున్నాడు 3000 అని
అప్పు చేసి ఇస్తున్నాడు. ఒక వ్యక్తి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు అప్పు చేస్తే ఇప్పుడున్న సీఎం 5 సంవత్సరాలు అవ్వక ముందే 13 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఏం పాలన ఇది? ఇంతకు ముందు ఎప్పుడు లేదే, ఇప్పుడు ఎందుకు జరుగుతుందిలా? ఎక్కడికి పోతున్నాయి ఈ డబ్బులు? ఆ 13 లక్షలు కూడా ఎక్కడ కూడా లెక్కలు కనిపించట్లేదు. అన్ని లెక్కల్లోనూ పెద్ద బొక్కలే ఉన్నాయి. 4 లక్షల కోట్లు లెక్క తెలియలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టిన దాంట్లో. ఎక్కడికి వెళ్ళాయి అవి? ఏ ఊరికి వెళ్తే ఊర్లో ప్యాలెస్ ఉండడానికి 2 ఇళ్ళు చాలు, 1 ఇల్లు చాలు. మొన్నటికి ఎక్కడికి వెళ్ళినా ప్యాలెసే. రుషికొండలో ప్యాలెస్ కట్టాడు. ఆయన కూర్చునే బాత్రూమ్ 25 లక్షలు బంగారు పొత్తో చేయించుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. పడుకునే పరుపు 3.5 కోట్లు. అది దేంతో చేశాడో తెలియదు. ప్రజల సొమ్మును లూటీ చేయడంలో నెంబర్ 1 సీఎం ఈ జగన్మోహన్ రెడ్డి. పక్కకెళ్ళాలంటే హెలికాప్టర్ కావాలి, కిలోమీటర్ నడవాలంటే స్టేజీలు కావాలి. ప్రజల ద్వారా ఎన్నుకోబడా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఈ ముఖ్యమంత్రి ప్రజల్నే మోసం చేస్తూ ప్రజల ప్రాణాలపై బిల్డింగ్లు కడతాడా? ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. మీరందరికీ ఆయన ఇస్తున్న నవరత్నాలు ఏమన్నాయో అవన్నీ నకిలీ రత్నాలు, అన్ని నకిలీ రత్నాలే. బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కడికైనా లోన్ వచ్చిందా? ఎస్సీ కార్పొరేషన్ పెట్టి ఒక్కడికి కూడా చిల్లిగా ఇవ్వలేని ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. రీఎంబర్స్మెంట్ లేవు, విద్యార్థులకి విద్యా అవకాశాలు లేవు, విదేశీ విద్య లేదు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ లేవు. ఏది లేకుండా రాష్ట్రాన్ని పెద్ద గుండుసులు చేశాడు ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఏమనంటే డిగ్రీ ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్, అన్ని ఫస్ట్ క్లాస్ అంటాడు. ఏ విషయంలో ఫస్ట్ క్లాస్? రాష్ట్రాన్ని మాత్రం గుండుసున్నా చేసిన ఈ వ్యక్తి ఎలా నమ్ముతాం ఈసారి? ఆలోచించండి. ఖచ్చితంగా ఈసారి మీరు ఏమైనా తప్పు చేస్తే ఆంధ్రప్రదేశ్ లో తెలుగువారు అనేవారు అంతరించిపోతున్న జాతుల్లో మన జాతి ఉంటుందని ప్రత్యేకంగా చెప్తున్నా. ఒక సైకో, ఒక విద్వాంసుడికి రాష్ట్ర బాధ్యత ఇస్తే ఇలాంటి పరిస్థితి వచ్చింది. మీరందరూ గుర్తు పెట్టుకోండి. ఆ నవరత్నాలు కాదు, మనం ఇచ్చే సూపర్ 6 అద్భుతమైన పథకాలు. సైకిల్ 2 చక్రాలు ఉంటాయి. అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ కూడా 2 విజన్స్ ఉంటాయి. ఒకటి అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఇవ్వడం, అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఇవ్వడం. ఈయనలాగా అప్పు చేస్తూ రోజు బెల్లం పప్పు ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని ముందుంచాలంటే ఒక అనుభవజ్ఞుడు కావాలి. రాష్ట్రాన్ని నడపాలంటే ఒక విజ్ఞత వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఉండేటప్పుడు ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఆంధ్రప్రదేశ్ లో టాప్ ఉందంటే దానికి నిర్మోహటంగా గుండె చేసుకుని చెప్పొచ్చు, అది చంద్రబాబు గారి వల్లనే వచ్చింది. వివిధ దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే దానికి కారణం కూడా మన చంద్రబాబే. ఎప్పుడు రాని అమెరికా ప్రెసిడెంట్ హైదరాబాద్కు వచ్చి ఆలోచించి ఈయన విజనరీ ఉందని ఆలోచించిన వ్యక్తి గురించి చంద్రబాబే. ఆయన ఒక దిట్ట. ఆయన తెలుగు వారికి దొరికిన గొప్ప వరం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రాబోయే 20 సంవత్సరాలు ఏమవుతుందో అంచనా వేయగలిగిన వ్యక్తి చంద్రబాబు. పొర్రపాటు చేశాం. మళ్ళీ అధికారం ఈ టైంకి చంద్రబాబుకి ఇచ్చుంటే ఒక అద్భుతమైన రాజధాని అమరావతి జరిగేది, ఒక ఆర్థిక రాజధాని విశాఖపట్నం అయ్యేది. అలాంటిది మనం మిస్ చేసుకున్నాం. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాం. రాష్ట్రాన్ని ఒక యూపీ కన్నా, ఒక బీహార్ కన్నా, పక్కనున్న ఒడిశా కన్నా అతి దారుణంగా ఉన్నాం ఎడ్యుకేషన్ లో. మనకు అప్పు కూడా పుట్టట్లేదు ఇప్పుడు. ఈసారి మనం అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? కత్తులు పట్టండి, కర్రలు పట్టండి అని చెప్తున్నాడు. అంతకంటే పవర్ఫుల్ అయిన మాట చెప్పాడు చంద్రబాబు గారు 20 సంవత్సరాల ముందు. యువకులారా కంప్యూటర్లు పట్టండి. అప్పుడే తెలిసింది. ఇప్పుడు మన కంప్యూటర్లు పట్టుకున్న పిల్లలు డాలర్లు సంపాదిస్తున్నారు. ఇప్పుడు మన కంప్యూటర్లు పట్టుకున్న పిల్లలు చాలా గొప్పవారు అయ్యారు. ఈసారి ఎలక్షన్ లో మనం పోరాడాల్సింది మన కోసమే కాకుండా రాష్ట్రం కోసం ఈసారి పోరాడాల్సింది. అంగన్వాడీ టీచర్ల కోసం ఈసారి మనం పోరాడాల్సింది. ఆశా వర్కర్ల కోసం ఈసారి మనం పోరాడాల్సింది. పెన్షనర్ల కోసం ఈసారి మనం పోరాడాల్సింది. గవర్నమెంట్ టీచర్ల కోసం, ఉద్యోగుల కోసం, అలాగే నిరుద్యోగుల కోసం కూడా. ఇందులో మీ ఇంట్లో ప్రతి ఒక్కరు ఉంటారు. మీ కొడుకు నిరుద్యోగం అయి ఉంటాడు, మీ కొడుకు ఆశా వర్కర్ అయి ఉండొచ్చు, అమ్మ ఒక ఆశా వర్కర్ అయి ఉండొచ్చు, చెల్లి ఒక
అంగన్వాడీ టీచర్ అవ్వచ్చు. ప్రతి కుటుంబంలో ఈ వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి ఒకే ఒక వ్యక్తి సింహాసనంపై కూర్చుంటూ పబ్జి ఆడుకుంటున్నాడు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఇది ఒక సీఎం చేసే పని. అయితే ఈసారి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ద్వారా ఒక 6 అద్భుత పథకాలు తీసుకొచ్చాం మీ దగ్గరికి. ముఖ్యంగా మహిళలకి మీకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. మహిళలందరికీ మహాశక్తి ద్వారా అద్భుతమైన పథకం తల్లికి వందనం. తల్లికి వందనం కింద మీ పిల్లలు ఎంతమంది చదువుకుంటుంటే అంతమందికి ప్రతి సంవత్సరం 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 65,000. ఇప్పుడు మీ అందరికి జగన్మోహన్ రెడ్డి వేస్తున్నాడు అమ్మఒడి అని చెప్పి ఇంట్లో 2 పిల్లలున్నా, ముగ్గురున్నా ఒక్కరికి అమ్మఒడి ఇచ్చి చెయ్యలు దులుపుకుంటున్నా ఈ వ్యక్తి మనకి ఏం చేస్తాడు? ఒక తండ్రిలాగా ఆలోచించిన చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 ఇవ్వడం. అలాగే ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి 1,500 ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 18,000. అమ్మా నీకు వస్తుంది, నీ కూతురికి వస్తుంది, నీ కోడలికి వస్తుంది. ఇది ఆడబిడ్డ నిధి. ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి 1,500 ప్రతి నెల చేతికి ఇవ్వడం జరుగుతుంది. దీపం పథకం ద్వారా మీ ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్ లోనే. అది తిరిగి మళ్ళీ ఇదే దీపం పథకం ద్వారా మీ ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రతి సంవత్సరం మీ ఇంటికి తెప్పించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్ ప్రయాణం ఉచితం. అమ్మా మీరు ఎటైనా వెళ్ళండి, కన్నారింటికి వెళ్ళాలనుకుంటున్నారా? లేదు అత్తవారింటికి వెళ్ళాలనుకున్నా, పక్కకి వెళ్ళాలనుకున్నా ఆర్టీసీ బస్ ఎక్కితే మిమ్మల్ని ఎవ్వరు టికెట్ అడగరు. ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం. ఇది మహిళలకు మరో అద్భుతంగా ఇచ్చే చంద్రన్న పథకం. మనందరూ రైతులమే. ఇప్పుడు జగనన్న రైతు భరోసా అని చెప్పి 9,000, 13,000 ఇస్తున్నాడు. కానీ అన్నదాత అని చెప్పి ప్రతి రైతుకి 20,000 ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రైతుకి 20,000 ఇస్తూ కౌలు రైతులు కూడా వదలకుండా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా 20,000 ఇవ్వడం జరుగుతుంది. అది రైతులపై తెలుగుదేశానికి జనసేనకి ఉన్న గొప్ప ఆదరణ, వాళ్ళపై ఉన్న మా ప్రేమని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్, రాష్ట్ర భవిష్యత్ అయినా యువకుల గురించి మాట్లాడాల్సి వస్తే డిగ్రీ చదువుకున్న ప్రతి విద్యార్థికి నెలకి 3,000 మీకు నిరుద్యోగ వృత్తి కింద ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 36,000 మీ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. ఒక విద్యార్థి తల్లిదండ్రులు నడుకోలేడు, డిగ్రీ అయి ఉంటది, పీజీ అయి ఉంటది. అయితే నాన్న ఒక ఎగ్జామ్ కి అప్లై చేస్తాను డబ్బులు ఇవ్వని అడగడానికి నామోషిగా ఫీల్ అవుతాడు. అందుకనే ఒక తండ్రిలాగా ఆలోచించి చంద్రన్న మీకు 3,000 ఇస్తున్నారు. ఈ 3,000 ద్వారా నువ్వు ఒక బ్యాంక్ అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ కొనుక్కోవచ్చు. ఒక ఎగ్జామ్ రాయాలంటే పక్కకి వెళ్ళి ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ నుంచి పీజీ చదువుకున్న ప్రతి విద్యార్థులకి 20 లక్షల ఉద్యోగాలు మీకోసం రెడీగా ఉన్నాయి. మీరు సిద్ధంగా తీసుకోవడానికని ఈ రాష్ట్ర యువకులకు అడుగుతున్నాను. ఆపర్చునిటీస్ ఆకాశవంతున్నాయి, రండి అందిపుచ్చుకోండి. మరి ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర జిల్లాలకి యువకులను చూస్తే ఇంకా కసి రావాలి, ఆస్పిరేషన్స్ రావాలి. అందిపుచ్చుకోవడానికి తల్లిదండ్రులు మీ పిల్లల్ని సిద్ధం చేయండి. మీ ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి జాబ్ వచ్చే అవకాశం ఉంది. తద్వారా మీ ఆర్థిక పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి. ఇంటిలో ముగ్గురు సంపాదిస్తే ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవుతారు, మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఈ ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు. ప్రతి వ్యక్తి పూర్తి రీచ్ అవ్వాలని, ప్రతి వ్యక్తి కారులో తిరగాలని, తెలుగు ప్రజలు ఆర్థికంగా బలంగా ఉండాలని, ఈ రాష్ట్రానికి ఒక ఫైనాన్స్ వెన్నుముకగా తెలుగు ప్రజలు ఉండాలని నిరంతరం ఆలోచించే వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి చంద్రబాబుకి
గొప్ప వ్యక్తి తోడాడు ఆయన పవన్ కళ్యాణ్. రాష్ట్రానికి గొప్ప అవసరం ఈ టైంలో. ఎందుకంటే ఒక విద్వాంసకారుడు ఒక వివక్షతో ప్రజల్ని మభ్యపెడుతూ రాజ్యాన్ని ఏలుతున్న వ్యక్తిని వధం చేయాలంటే దేవతలు కలాల్సి వచ్చింది. పూర్వం మనం చదువుకున్న పురాణాలలో. ఇప్పుడు అలాంటి వ్యవస్థనే తీసుకొచ్చిన ఈ వ్యక్తిని నాశనం చేయాలంటే మంచి వాళ్ళందరూ ఒకటి అవ్వాలి, యుద్ధం చేయాలి. ఆ యుద్ధం ఈసారి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఎలక్షన్స్ అనే యుద్ధంలో ఆల్రెడీ వార్ వన్ సైడ్ అని ప్రజలు మొత్తం డిసైడ్ చేశారు. సర్వేలన్నీ డిసైడ్ అయిపోయి ఏదొచ్చినా కానీ ఈసారి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ ఆపే శక్తి లేనే లేదు. సూర్యుడు పడమను కుదిరించినా గాని ఆగని తీరాసి మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణయించేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి గ్రామానికి ఇంకొక విషయం సూపర్ 6 లో మనం ఒకటి మర్చిపోయాను. ప్రతి గ్రామానికి ఇంటింటికి మంచినీటి కొలాయి, ఇంటింటికి మంచినీటి కొలాయి సురక్షితమైనది. మన గ్రామంలో మన ఇంట్లోనే మంచినీటి కొలాయి ఇవ్వడం జరుగుతుంది. అది మీకు మీ ఇంట్లోనే కొలాయి వచ్చే విధంగా సురక్షితమైన మంచినీటి కొలాయిని ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. మీ ఊర్లోనే ట్యాంకర్ కట్టి ప్రతి ఇంటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు విప్పుకునే విధంగా ఇంటింటికి సురక్షితమైన మంచినీటి కొలాయిని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇంకా తెలుగుదేశం రాగానే మండలానికి ఒక అన్నా క్యాంటీన్, ఆకలితో ఉన్న ప్రతి వ్యక్తికి 5 రూపాయలకి అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి చంద్రబాబు గారు. 5 రూపాయలకి అన్నం పెట్టడం అంటే ఎంత గొప్ప పుణ్యమైన కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ లో చెత్త వేసి వ్యవహారం స్టార్ట్ చేశాడు. వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చాడు. ఈయన ఒక కట్టడం రాలేదు, కూల్చడం ఒకటే తెలిసిన వ్యక్తి. కట్టడం రానోడికి రాజధాని కట్టడం తెలియదు. రాష్ట్రానికి రాజధాని లేదు, ఉన్న రాజధానిని నాశనం చేశాడు. రాజధాని చేస్తానని చెప్పి వైజాగ్ లో భూములన్నీ అమ్మేశాడు. ప్రభుత్వ భూములు అమ్మినా ఒక ముఖ్యమంత్రిని చూడాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి చూపించవచ్చు. పాలన రాని ముఖ్యమంత్రిని చూపించాలంటే జగన్మోహన్ రెడ్డి చూపించవచ్చు. ప్రశ్నిస్తే చంపే వ్యక్తి కింద జగన్మోహన్ రెడ్డి చూపించవచ్చు. ఇన్ని చూపించాల్సిన వ్యక్తికి ఆ పదవి అవసరం లేదు. మనకి భరోసా ఇవ్వలేనాడికి ముఖ్యమంత్రి సీటుపై కూర్చునే లేదు. మీ పిల్లలకు ఉద్యోగం ఇవ్వలేనాడికి ఒక సీఎం ఉద్యోగం ఎందుకు? ఆయన దించే బాధ్యత మనందరి పైన ఉందని మీకు మరొకసారి చెప్తున్నాను. ఆలోచిద్దాం. ఆంధ్రలో ఒక్కసారి ప్రపంచానికి వినిపించే విధంగా ఈసారి వచ్చే రిజల్ట్ 175కి 175 ఆయన అన్నాడు కాబట్టి మనం చెప్పలేదు. 150 సీట్లు మనం గెలుచుకొని ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనికి తెలుగుదేశపు కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు వేరే వాళ్ళు మాట్లాడకుండా విజయం అనే ఒకే ఒక స్వప్నంతో విజయ తీర్థం తీసుకెళ్లాల్సిన అవసరం మనందరిపైన ఉంది. బయట వ్యక్తులు మాట్లాడకుండా మన స్థాయిని మనం మాట్లాడుకొని ముందుకు వెళ్లాల్సిన పనులు కాబట్టి ప్రతి ఒక్కరు సైనికుల్లో పనిచేయాలి. ఒక యుద్ధం వచ్చేటప్పుడు సైనికులే పనిచేస్తారు, యుద్ధానికి వెళ్తారు. రాజ్యం మొత్తం యుద్ధంకి వెళ్దు. అలాగే వీర సైనికులు, తెలుగు సైనికులు, పసుపు సైనికులు అందరూ కూడా సిద్ధం కండి. రాబోతున్న యుద్ధంలో ధర్మ యుద్ధం మంది, దొంగ యుద్ధం ఆడది. మీ దాంట్లో ఓట్లు తీస్తాడు, మిమ్మల్ని మభ్యపెడతాడు. ఆడిచ్చే డబ్బుల్లో ఈసారి దొంగ ఓట్లు కూడా పెట్టాడంట. ఆయన ఇవ్వబోతున్న 500, 1000, 2000 ఇస్తుంటే అందులో దొంగ నోట్లే ఉంటే తస్మత్ జాగ్రత్త. ఆలోచించండి. ఒక క్రిమినల్ ఆలోచిస్తాడో అలాగే ఆలోచిస్తున్నాడు. ఈసారి ఏమి ఇచ్చినా తీసుకోండి, తెలుగుదేశానికి ఓటేయండి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీ అందరికి ఒకటే మాట చెప్తున్నా, సీతానగరం ఎప్పుడు కూడా రాజవంశస్థులైన బొబ్బుల రాజుల్ని ఆశీర్వదించారు. అదే విధంగా నన్ను కూడా ఆశీర్వదించండి. మీ బిడ్డగా స్వీకరించండి, మీ తమ్ముడుగా స్వీకరించండి, మీ కొడుకుగా స్వీకరించండి. మీ సేవకై
రాబో 30 సంవత్సరాలు నిత్యం మీ అందుబాటులో ఉంటాను, మీ గడపలో ఒకరినే ఉంటాను, ఆధార్ కార్డులోనే ఉండను కానీ మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటానని మీకు ఖచ్చితంగా మాటిస్తున్నాను. మాటిస్తే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. ఒక యువకునిగా ఏదైనా చేయాలని ఖచ్చితంగా వచ్చాను. మీరిచ్చే అద్భుతమైన రిజల్ట్ నన్ను ఇంకా ఉత్తేజపరచాలి, ఏదైనా చేయాలని ఖచ్చితంగా ఉన్నాను. కాబట్టి ఇందాకలే నాయన గారు ఒక మాట చెప్పారు, బొబ్బులి పార్వతీపురం కవల పిల్లలు అవి విడదీయన బంధం, ఎప్పుడు కలిసే ఉంటాయి, కలుస్తూనే పనిచేస్తాయి. 2 నియోజకవర్గాల అభివృద్ధికి ఇద్దరిది ఒకటే విజనర్, ఆ విజన్ తో ముందుకెళ్తాం. మీ అందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాను. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకి, ఎంతో దూరాల నుంచి వచ్చిన మా పెద్ద నాయకులకి, సీనియర్ నాయకులకి, మీ ఊర్లో ఉన్న బొట్టు పెట్టి ఆశీర్వదించిన మహిళా మనులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. యువకులకి మరొకసారి చెప్తున్నాను, రాష్ట్రం మనదే, బాగు చేసుకునే బాధ్యత మందే. ఈసారి ఓటేస్తున్నా మీ ఓటు రాష్ట్ర భవిష్యత్తుని, మన భవిష్యత్తుని నిర్ణయించాలంటే తెలుగుదేశపు జనసేనల పైన ఉమ్మడి అభ్యర్థులకు ఓటేసి మీ బాధ్యతగా మీరందరూ కూడా ముందు నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కనుక మీరు కూడా సీరియస్ గా విషయాన్ని తీసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి, అలాగే ఈ సభను నడిపిన అధ్యక్షులైన మన ప్రసాద్ అన్న గారికి, అలాగే వేణన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్న సీతానగరం ప్రోగ్రాం కి వస్తూ నన్ను ముందు నడిపిస్తున్న నా అన్న బొబ్బులి పుల్లే బేబీ నాయన గారికి పాదాది వందనాలు చేసుకుంటూ మిగతా వచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్.